ఇక్కడ మెయిన్గా 2 పాయింట్స్. ఆ రోజున జగన్ గారు జైల్లోంచి బయటకు వచ్చినట్టు నేను దాసరి కిరణ్ కుమార్ లోకేష్ అనబడే ఒక జైల్లోంచి బయటకు వచ్చాం. అని విడుదలయ్యి ఈ గ్రాండ్ సక్సెస్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల మీరు ఉంటారు. సో ఐ థింక్ ఆన్ దట్ అకేషన్ వీ కాల్డ్ ఫర్ దిస్ సక్సెస్ మీట్. సో యా ఏదో ప్రాంప్ట్ చేయండి ఏదన్నా అడిగితే దాని మీద. ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ఇన్ని వారియర్స్ లాగా వచ్చారు కదా, ఎట్లా ఫేస్ చేసి వచ్చారనేది మీ మాటలో కానీ దాసరి కిరణ్ గారి మాటలో కానీ. మా దగ్గర వ్యూహాలన్నీ లేవు. ఎందుకంటే మేము డైరెక్ట్ గా మాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ ని మేము సినిమా తీసాం. దాన్ని వాళ్ళు ఎదుర్కోవడానికి వేరే వేరే వ్యూహాలు వేశారు. మేము మాత్రం క్లియర్ కట్ గా ఒక లీగల్ ప్రాసెస్ లో ఆన్ ద రైట్ లో వెళ్ళాం. అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు. వ్యూహం అనేది ఉట్టి వాళ్లే చేశారు. వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్లే పడ్డారు. ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అయిందని నాది కిరణ్ ఫీలింగ్. బికాజ్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రెడిట్ నేను అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి వేస్తున్నాం. లోకేష్ జైలు అంటే అదే కదా. ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక 53 రోజులు దాన్ని ఆపారు. సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు. సో దానికి రివెంజ్ గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు 53 రోజులు. సో ఫైనల్ గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈ రోజు సినిమా విడుదలైంది. అది అంటే చాలా అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసింది కాదే కదా, దాన్ని మీడియా అంతా తెలుసు, ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది. ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత అండర్స్టూడ్ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్, నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్ గా మీరు చూసింది ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు. నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది, ఇది అర్థమవుతుందా ఇలాగా చేస్తే అది అని. బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ దే వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ద ఆడియన్స్. ఇప్పుడు ఎలక్షన్ లో అనేది ఈ సినిమాలో మీరు ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ రివ్యూస్ లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్ గా దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిల్మ్. చాలా మట్టుకు 90% ఆఫ్ ద పీపుల్ నిజాలు ఉన్నట్టు చూపించారు, నాకు తెలియని అన్ని చెప్పారు. అంటే దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే నా ఉద్దేశం కూడా. నేను ఎప్పుడు చెప్పేది నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు. అది 100% అయ్యిందని చాలా క్లియర్ కట్ గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి, మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుసు.